118వ కీర్తన 8వ వచనం 9వ వచనం. మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ప్రేమైన దేవుని జనాంగమా, దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, మనుషులను నమ్ముకొనుట కంటే ప్రభుని ఆశ్రయించడం మేలు. రాజులను నమ్ముకొనుట కంటే దేవుణ్ణి, ప్రభువుని ఆశ్రయించడము, యెహోవాను ఆశ్రయించడము మేలు. ఈ మొదటి రోజు నుంచే మన జీవితంలో ఒక నిర్ణయం చేసుకుందాం. ప్రభువు మన ఆశ్రయదుర్గము. హల్లెలూయా. ఒక మనిషి ఇంటికి మనం అన్ని వేళలా వెళ్ళలేం. కొన్నిసార్లు కొంతమంది అంటారు, మా ఇంటికి ఎప్పుడైనా రండి, మా తలుపు తెరిచే ఉంటుంది మీ కొరకు అని అంటారు. కొన్నిసార్లు వెళితే మనల్ని చక్కగానే ఆహ్వానిస్తారు. కానీ మాటి మాటికి మనం వెళ్ళడం వలన వాళ్ళు మనల్ని చూసి విసుక్కుంటారు. కానీ ఇంకొక చోటు ఉంది, నువ్వు ఎప్పుడైనా ఆయన దగ్గరికి పరిగెత్తవచ్చు. ఎల్లప్పుడూ ఆయన సహాయం చేయడానికి, మేలు చేయడానికి మనకు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎవరు? మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రభు. మనుషులను అన్ని వేళలా మనం నమ్మలేము. ఈ రోజులలో మనుషులను నమ్మి మోసపోతున్న వారు ఎంతమంది ఉన్నారు? స్నేహితులను నమ్మి మోసపోయిన వారు ఎంతమంది ఉన్నారు? మీరు కూడా ఒక బాధితుడేనేమో, బాధితురాలుగా ఉండొచ్చు. కానీ ఉదయకాల సమయంన ప్రభు వాక్యం మనతో అంటున్న మాట ఏంటో తెలుసా? మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించడము మేలు. ప్రైజ్ ద లార్డ్. అంతేకాదు, రాజులను నమ్ముకొనుట కంటే, ప్రియులారా, రాజులు, రాజ్యాలు మారిపోతాయి, అధికారము మారిపోతుంది. కొన్ని సందర్భాల్లో వారు అధికారులుగా ఉన్నప్పుడు రండి నేను సహాయం చేస్తానంటారు. కొంత మట్టుకు చేయొచ్చు కూడా, కానీ ఎప్పటికీ వారు అధికారంలో ఉండరు, వేరే వారు వచ్చేస్తారు. కానీ ఇంకొక రాజ్యం ఉంది, ఇంకొక అధికారం ఉంది. ఆయన రాజ్యమునకు తిరుగులేదు. ఆయన రాజ్యము నిరంతరం ఉంటుంది. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఆయనను ఆశ్రయించినటువంటి నరుడు ధన్యుడు. ప్రియులారా, మీరు ధన్యులుగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా? ప్రభువుని ఆశ్రయించినప్పుడు. ఆయన మన ఆశ్రయ దుర్గం. ఆయన ఏ సమయంలోనైనా, ఎవరైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా ప్రభు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళొచ్చు. ఆయన మన కొరకు ఎల్లప్పుడూ సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. 23లో ఉన్న సమస్యనే 24లో కూడా నీకు ఉండొచ్చు. కానీ ఇంకొక జవాబు ఉంది. ఏంటిదంటే, ప్రభువు మన ఆశ్రయదుర్గము. ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు. ఆయనను ఆశ్రయిస్తావా? లేదా ఆయనను ఆశ్రయిస్తున్నావా? ధైర్యంగా ఉండు. ఆయనను ఆశ్రయించిన నరులు ధన్యులవుతారు. నువ్వు ధన్యుడిగా అవుతావు, ధన్యురాలుగా అవుతావు. ఆయన సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు నీది ఏ స్థితి అయినా, ఏ పరిస్థితి అయినా ఆయనను ఆశ్రయించు. ఆయన సహాయం చేయబోతున్నాడు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.